అందరికీ జై భీమ్. నేను మీ ఆనంద్ మహాసేన. చాలా రోజులైంది మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చి. ఏం లేదండి, పని ఒకరిది ఫలితం ఇంకొకరిది అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న మీరు చూసినట్టు రాష్ట్ర వ్యాప్తంగా చాలా వైరల్ అయింది ఆ వీడియో. అనంతబాబుని అంబేద్కర్ విగ్రహానికి దండ వేయకుండా అడ్డుకున్న దళిత సోదరుడు అని చాలా వీడియో వైరల్ అయింది. అది పేరు మహాసేన ఇన్ఛార్జ్ అయిన ప్రతిపాడు నియోజకవర్గం మహాసేన ఇన్ఛార్జ్ అయిన. అయితే నిజానికి ఆ రోజు ధైర్యం చేసి నా జాతి మీద అన్యాయం చేసావు నువ్వు అనంతబాబు, నా జాతి బిడ్డను చంపేశావు, నువ్వు చంపేసి అంబేద్కర్ విగ్రహానికి ఎలా దండేస్తావు అని ధైర్యంగా మాట్లాడి ఆ రోజు అనంతబాబుని అడ్డుకోవడం జరిగింది ప్రతిపాడు నియోజకవర్గం మహాసేన ఇన్ఛార్జ్. ఈరోజు కొంతమంది దళిత నాయకులు ఒక ఎలా ఉందంటే మహాసేన అనే పేరు చెప్పేటప్పటికి ఎందుకో వాళ్ళ మనసులో వచ్చిన అసూయ లేకపోతే ద్వేషం ఉందండి. ఎందుకంటే ఈ మహాసేన ఆర్గనైజేషన్ ఈ రాష్ట్రంలో తక్కువ కాలంలోనే అతి ఎక్కువ పేరు సంపాదించి దళితుల పక్షాన నిజాయితీగా పోరాడిన సంస్థగా ఇదొక చరిత్ర మిగిలిపోయింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ అలాంటిది ఒక మహాసేన ఇన్ఛార్జ్గా అనంతబాబుని అడ్డుకున్నాడని ఆయన అప్రిషియేట్ చేయకపోగా వేరే వాళ్ళని వెళ్ళి ధర్మవరం వెళ్ళి వేరే వాళ్ళని మేమే ఎలా ఆపారు, ఇలా ఆపిన వీరులు సూర్యులని పొగుడుతుంటే మాకు నవ్వు వస్తుంది. మరి ఇప్పుడు వరకు ప్రతిపాడు నియోజకవర్గంలో అనంతబాబు చాలా గ్రామాలు తిరిగాడు. కానీ ధర్మవరం వచ్చేటప్పటికి ఎవడు ఎందుకు అడగలేకపోవడం అంటే ప్రతిపాడు నియోజకవర్గంలో అన్ని గ్రామాలు తిరుగుతున్నా ఎవడు అడగకపోవడానికి కారణం భయం. కానీ మహాసేనకి అది భయం లేదు. తప్పు చేసినప్పుడు ఎవడైనా సరే మేము ఎదిరించి మాట్లాడతాం. అలాగే ఆ రోజు మహాసేన ఇన్ఛార్జ్ కూడా అన్యాయం జరిగింది, నా జాతి బిడ్డకు అన్యాయం చేసావు ధైర్యం చేసి అడిగిన దానికి కనీసం ఆయన్ని వరే బాబు నువ్వు బాగా మంచి పని చేసావు, లేకపోతే నువ్వు ఆపేవు, నీకు ధైర్యంగా మేము ఉంటాం, ఇలా మన జాతి మీద ఎవడన్నా అన్యాయం చేస్తే ఖచ్చితంగా ఇలా మాట్లాడాలని కనీసం ఆయన వెళ్ళి అప్రిషియేట్ చేసిన చాలా తక్కువ మందే. ఫోన్ ద్వారా చాలామంది అప్రిషియేట్ చేశారనుకోండి, కానీ ఎదురుగా వచ్చి ఆయనకి అప్రిషియేట్ చేసిన మాత్రం తక్కువ మంది. ఇప్పుడు రాను అది జరిగి ఇంచుమించు నేను ఆ విషయాన్ని ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలని కాదు, కానీ మొన్న మా సోదరుడు ఒక ఆయన ధర్మవరం వెళ్ళి అసలు ఆ రోజు అనంతబాబుని అడ్డుకున్న సమయంలో లేని వ్యక్తులకి ఇగో వీళ్ళే ధర్మవరం గ్రామంలో జరిగినటువంటి ఇన్సిడెంట్కి వీరులు సూర్యులను పొగుడుతుంటే పోస్టులు పెడుతుంటే నవ్వొచ్చి చాలాసేపు అబ్బాయి ఏ మనుషులు రా బాబు అనిపించింది. దయచేసి ఎవరైనా అప్రిషియేట్ చేయాలనుకున్నప్పుడు ఒక మంచి పని చేసినప్పుడు అది ఎవరు చేశారు ఏంటి క్లియర్గా తెలుసుకొని వాళ్ళని చేస్తే చాలా మంచిది. దయచేసి అర్థం చేసుకోండి. పని ఇంకొకరు చేస్తే ఫలితం ఇంకోటి అనిపించినట్టు ఆ రోజు మహాసేన ఇన్ఛార్జ్ ధైర్యం చేసి అక్కడ అనంతబాబుని ఆపితే వేరే వాళ్ళకి అప్రిషియేట్ చేయడం అనేది చాలామంది నవ్వుకుంటున్నారు తెలిసిన వాళ్ళు. దయచేసి ఎవరైనా ఇంకెప్పుడు మళ్ళీ ఎవరైనా వెళ్తే అలా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు ఆపారు ఏంటి తెలుసుకొని వాళ్ళు కనీసం అప్రిషియేట్ చేయండి, లేదా కనీసం తమ్ముడు అని సెకండ్ అని ఇవ్వండి. తెలుసుకొని క్లియర్గా ఎవరు ఆపారు ఏంటి తెలుసుకొని చేసి పోస్టులు పెడితే చాలా మంచిదని ఒక తమ్ముడుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. అది కేవలం ఆపింది మహాసేన ఇన్ఛార్జి. మహాసేనకు తప్ప ఈ నియోజకవర్గంలో ఎవడో ఆపే దమ్ము లేదు అనంతబాబుని. మహాసేనలో ఉన్న సైన్యంలో ఉన్న యువకులకు తప్ప, లేదంటే చాలా గ్రామాలు వెళ్ళాడు తిరిగాడు ఆయన అప్పుడు దాకా. ఏ ఒక్క గ్రామంలో కూడా ఆవలపరైంది అనంతబాబుని. కానీ మహాసేనతో పెట్టుకుంటే అలా ఉండదు. తప్పు చేసినప్పుడు ఎవడనేది అడిగితే ఖచ్చితంగా నిలదీసి ఆపి ఆయన ఖండించే ధైర్యం ఓన్లీ మహాసేనలో ఉంది ఇప్పుడు పరిస్థితులు బట్టి. దయచేసి అర్థం చేసుకోండి. ఆ రోజు ఆపింది ఓన్లీ ప్రతిపాడు నియోజకవర్గం మహాసేన ఇన్ఛార్జ్ అనంతబాబుని నిలదీసి అడిగింది. తర్వాత మేము మొదలెట్టిన దగ్గర నుంచి ఇంకెక్కడెక్కడో ఆపడం మొదలెట్టారు. ఫస్ట్ రెవల్యూషన్ తెచ్చింది మహాసేన. అది మాత్రం తెలుసుకొని పోస్టులు పెడితే మంచిదని నేను అందరికీ వేడుకుంటున్నాను. దయచేసి ఉంటాను. మరి ఇంకేమైనా మళ్ళీ టాపిక్లు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ సాయంత్రంలో మళ్ళీ ఒక వీడియో మాట్లాడదాం. చాలా రోజులైంది మళ్ళీ మీ ముందుకు వచ్చి ఇక్కడి నుంచి ప్రతిరోజు మీ ముందుతో పాటు ఎక్కడైనా సమస్యలతో పాటు మాట్లాడదామని ప్రయత్నం చేస్తున్నాం. ఎలక్షన్ టైం కాబట్టి
ఎటు కాకుండా సైలెంట్గా ఉండిపోయాం, ఎందుకంటే మాకు జరిగిన పరిస్థితులు అటువంటి. ఇక్కడి నుంచి ప్రతిరోజు ఏదో ఒక మా దగ్గరికి వచ్చిన సమస్య మీద మేము మాట్లాడడానికి, మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ, జై భీమ్, జై భారత్, జై మహాసేన, జై జై రాయసేన.